శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ నెలలో చాలా ఆటంకాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. ప్రతి విషయంలో కూడా ఆటంకాలు ఏర్పడడానికి రావచ్చు. ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది. లేనిపోని నిందలు పడడానికి కూడా ఉంది. తగిన ఉత్సాహం లేకపోవడము, ఏ కార్యక్రమం చేద్దామన్నా నీరసంగా ఉండడము, ఉత్సాహం లేకపోవడము, దానివల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని కలహాలు ఇలాంటి ఏర్పడడానికి ఉంది. తన వారితో, తన తోటి వారితో అంటే సహోదరుల చేత కావచ్చు, మిత్రుల చేత కావచ్చు, కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కొన్ని సమయంలో అనుకూలం ఏర్పడినప్పటికీ తగిన జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అనుకూలం ఏర్పడింది కానీ ఆనందంతో గంతలేదు. మనది మానవ జీవితం. చేతి నిండా డబ్బుంటే ఎగిరి గంతేస్తాము, డబ్బు లేకపోతే నీరసపడి కూర్చుంటాము. అలా కాకుండా ఆ భగవానుడు గీతాచార్యుడు చెప్పినట్టుగా శీతోష్ణ సుఖ దుఃఖౌచ తదా మానవమానయో, మనం ఎండకు వానకు ఎలా తట్టుకొని ఉండామో అదే కూడా కష్టానికి సుఖానికి కూడా తట్టుకొని ఉండాలి. ప్రయత్నం మాత్రం మానదు, ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మన ప్రయత్నము సక్రమంగా ఉంటుందో ఫలితాలు కూడా సక్రమంగానే వస్తాయి. ప్రయత్న లోపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే మంచి ధనలాభం ఉంటుంది. చేసే ఇంకా వృత్తిలో, వ్యాపారంలో ఆదాయం మంచిగా కనబడుతుంది. కానీ దానికి మించినటువంటి ఒక ఖర్చులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కానీ తగిన సమయాల్లో ఖర్చులు రావడం ఉంటుంది. సహాయం కూడా తగిన సమయాల్లో దొరకకపోవచ్చు. మీరు ఎవరినైనా రుణం అడిగినా లేదా ఏదైనా అమ్ముకుందామన్నా ఆ సమయానికి మీకు ఆ సహాయం దొరకకపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త. ఆడంబరాలకు వెళ్ళి చిక్కులో పడకండి కర్కాటక రాశి వారు. ఆడంబరాలకు వెళ్ళకండి. మీకు ఆడంబరాలంటే ఎక్కువగా ఇష్టం కాబట్టి అలాంటి ఆడంబరాలకు వెళ్ళకుండా తగు జాగ్రత్తగా ఉండి, ఒకరితో మాట్లాడేటప్పుడు కానీ, ఒక కార్యక్రమం చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండి దానికి మీకు సాధనైనంత శక్తితో, సమర్థతతో దాన్ని చేసుకుంటూ ముందుకు అడిగేయండి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ధన నష్టము, కొంత డబ్బు నష్టపోవడానికి ఆస్కారం ఉంది. ఎవరినో నమ్మి వాడికి డబ్బిస్తారు. ఇప్పటికే కొంత మీరు నష్టపోయినారు. ఆ డబ్బు తిరిగి రావడం కష్టం. కాబట్టి ఇచ్చే లావాదేవీలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిపుచ్చుకోవడాలలో స్థానచలనం, ఉద్యోగంలో కానీ స్థానచలనం ఏర్పడే ఒక అవకాశం ఉంది. లేదా ఇల్లు మారడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. లేదా ఉద్యోగ భంగము, అతిగా ప్రవర్తించడం వల్ల లేనిపోని అనర్థాలు రావడానికి వస్తుంది. ఒక్కొక్కసారి మీరు ఏం చేస్తారంటే అన్నీ నాకు తెలుసులే, మీరు చెప్పేది ఏంటి అనేటువంటి ఒక విషయంలో మీరు అతిగా మాట్లాడుతుంటారు. ఆ అతిగా మాట్లాడడం అనేటువంటి దాన్ని పక్కకు కట్టిపెట్టండి. వినయము, విధేయత మనకు గౌరవాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ విధేయతతో సమయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడవచ్చు. కానీ కొన్ని కార్యక్రమాలలో విధేయత చాలా అవసరం. కాబట్టి ఈ నెలలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలాంటప్పుడు మీరు అతిగా ప్రవర్తించినట్టయితే కొన్ని నిందలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే సదా విచారము, ఎప్పుడూ విచారంతో ఉండడము, మనస్సు స్థిమితంగా లేకపోవడము, తల చుట్టూ అన్నీ కూడా సమస్యలు వచ్చి కూర్చోవడం వల్ల ఏది సమస్య పరిష్కారం చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో మనసంతా ఇది నిబ్బరించిపోయి ఏది కూడా చేయలేకుండా పోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చంచలత్వం, ఎప్పుడు కూడా చంచలంగా ఈ పని చేద్దామా, ఆ పని చేద్దామా, ఇందులో బాగుంటుందా, అందులో ఇలాంటి ఆలోచనలు ఉండడం వల్ల ఏ పని కూడా మీరు చేయలేకపోతారు. కాబట్టి ఇదంతా కూడా మనశ్చాంచల్యము, యత్నకార్యభంగము. ఏదైనా అనాలోచితంగా ఎవరో చెప్పారని విని ఆలోచించకుండా కార్యక్రమం కనుక చేసినట్టయితే ఆ కార్యక్రమానికి
విఘ్నం ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి కార్యక్రమాన్ని ఆలోచించి ఆచి తూచి కార్యక్రమానికి ముందడుగేయండి. అధిక మీరు చేసేటువంటి ఒక కార్యక్రమంలో మీరు ఎంత శ్రమ పడినప్పటికీ ఫలితం మాత్రం ఎక్కువగా కనబడకపోవచ్చు. అలా అని చెప్పి కార్యక్రమాన్ని వదిలిపెట్టకండి. ఈ నెల మంచిగా లేకపోవచ్చు, వచ్చే నెల గ్రహాలు మారి మంచి రోజులు రావచ్చు. కాబట్టి కార్యక్రమాన్ని మనోధైర్యంతో కార్యక్రమాన్ని సాగిస్తూ ఉండండి. రేపు అనేటువంటిది ఒకటి ఉంది మనకు. ఆ రేపు గురించి ఎదురు చూడండి. ఎప్పుడూ చీకటే ఉంటుందని చెప్పి మనం బాధపడకూడదు. వెలుతురు రేపు వస్తుంది, సూర్యోదయం అవుతుంది, వెలుతురు వస్తుంది. కాబట్టి ఆ వెలుతురు ఎప్పుడు వస్తుందా అనేటువంటి ఒక ఆలోచన చేత మనం కార్యక్రమాన్ని చేస్తూ ఉండాలి. మనశ్శాంతికై దైవ దర్శనాలు చేయడం చాలా మంచిది. ఇంట్లో దొరకని మనశ్శాంతి మనకు దేవాలయంలో దొరుకుతుంది. కాబట్టి అప్పుడప్పుడు దేవాలయానికి వెళ్ళి సాయంకాలం పుట్టడం ఉదయం పుట్టడం మీకు తీరినప్పుడు ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చొని ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటే కొన్ని ఈతి బాధలు, చిన్న చిన్న బాధలని కూడా తప్పిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దైవ దర్శనాలు చేసుకోవడం చాలా మంచిది. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే యత్న కార్యభంగము. ఏదైనా కార్యక్రమం చేద్దాము అని చెప్పి అనుకున్నప్పుడు ఆ కార్యక్రమానికి ఆటంకాలు ఏర్పడము, తన వారి వల్ల పరవారి వల్ల మీ దగ్గర శక్తి లేకనో ఆ కార్యక్రమానికి భంగం ఏర్పడేటువంటి ఒక అధికారం ఉంది. అధిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దానివల్ల అనారోగ్యము, డబ్బు ఖర్చు, మనోవిచారము, ఆరోగ్య నష్టము ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటువంటి ఒక సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి వస్తేనే చేయండి, కానీ దూర ప్రయాణాలు లేకుంటే వాటిని మానుకోవడం చాలా మంచిది ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, మాకు ఎలా అంటే ఈ నెలలో కర్కాటక రాశి వారు నరసింహ స్తోత్రము, నారసింహస్వామి స్తోత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే, లేదా నరసింహస్వామి కరావలంబ స్తోత్రం అనేటువంటిది ఉంటుంది, జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పినటువంటిది. ఆ కరావలంబ స్తోత్రం చదువుకున్నా సరే ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి సుఖమైనటువంటి ఒక జీవితాన్ని పొందుతారు. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.